హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే నిన్నటి వ్లాగ్ అండి ఇది. నిన్న 5:30 ఆ టైంలో అనమాట, ఈవినింగ్ స్నాక్స్కి మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చాక నేనైతే ఆలు బజ్జీ అయితే చేస్తున్నాను. ఆలు బజ్జీ ఎలా చేయాలనేది సింపుల్గా అండి, చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు అయితే చూడండి, ఓకేనా. ఇగోండి ఆలు అయితే పీల్ చేసేసాను. ఫస్ట్ పీల్ చేసి వాటర్లో కడిగేసి అలా పల్చగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నా అండి. పల్చగా కట్ చేసుకోవాలండి, మందంగా కట్ చేసుకుంటే ఆలు ఉడకదనమాట, అందులో ఫ్రై అవ్వదన్నమాట, ఆయిల్లో పచ్చిగా ఉండిపోతుంది. ఇగోండి నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, అది కెమెరా సైడ్కి అయిపోయిందండి, నేనేమో కనిపిస్తుంది కదా అనుకున్నా. పల్చగా కట్ చేసుకోవాలండి, పల్చగా కట్ చేసుకుంటే బాగా వస్తుందన్నమాట. అలా కట్ చేసి ముందు పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత శనగపిండి వేసుకోవాలండి. ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. శనగపిండి మీరు ఏది వాడతారు? నేనైతే శనగపప్పు తీసుకొని మిషన్ అయితే పట్టిస్తా అండి, అదే శనగపిండి వాడతానమాట నేను. ఇప్పుడు బయట కొన్నాను. ఇంకా శనగపిండిలోకి అయితే కారం వేసాను, కారము, ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, వాము, వంట సోడా, ఇవన్నీ అయితే వేసానండి. వేసి అదైతే బాగా మిక్స్ చేసుకోవాలి, అంత కలిసేలాగా పౌడర్లోన శనగపిండిలో అంత కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నా అండి నేను మీకు. మీరు బజ్జీలకు కానీ, ఆనియన్ పకోడీకి కానీ, మిరపకాయ బజ్జీలకు కానీ, ఆలు బజ్జీలకు కానీ, దేనికైనా కానీ ఇట్లా పిండిలోకి అంటే పిండి క్వాంటిటీని బట్టి అనమాట. ఇప్పుడు నేను చేసిన పిండికి అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసాను ఆయిల్ అయితే వేడి చేసి డ్రైగా ఉన్న పిండిలోకి వేసుకోవాలండి. వేసుకుంటే మనకి చాలా గుల్లగా బాగా వస్తుందన్నమాట, చాలా బాగుంటాయి. ఇట్లా బజ్జీ దగ్గరికి అయిపోకుండా గుల్లగా వస్తుందన్నమాట, అలా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఆయిల్ అయితే వేసి ఇంకా వాటర్ వేసి అయితే కలుపుకుంటున్నాను. నేనైతే దోశపిండి ఎలా ఉంటుందో ఆ క్వాంటిటీలో అయితే కలిపానండి, దోశపిండిలాగా కలిపాను. కలిపేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఇంకా పక్కన టీ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా అండి. ఎప్పుడైనా కానీ మీరు ఇలా డీప్ ఫ్రైలు చేసినప్పుడు పక్కన చిన్నది ఒక ప్లేట్ పెట్టుకొని, నేను పెట్టుకున్నా చూడండి, అవి ఫ్రై చేసే గరిట అట్లా ప్లేట్లో అయితే పెట్టుకుంటే ఆయిల్ అంతా స్టవ్ మీద అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా ఆలు అయితే ముంచేసేస్తున్నా అండి. ఎక్కువ పిండి పట్టుకొనియకండి, ఆలు ఉడకదనమాట, మళ్ళీ లైట్గా పట్టుకుంటే సరిపోతుంది. అలా పట్టేసి ఇంకా వేసేసాను ఆయిల్లోకి అయితే. ఇంకా మా అమ్మాయికి అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే ముందు కట్ చేసి ఇచ్చాను, తల కాలేజ్ నుంచి రాగానే. చాలా ఆకలి మీద ఉంటారు కదండి, అందుకని ముందు ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చాను. డైలీ అయితే ఇలా స్నాక్స్ అయితే ఏం చేయనండి నేను, ఎక్కువ ఫ్రూట్సే ఇస్తాను తను రాగానే. ఆయిల్ అయితే ఎక్కువ చెయ్యను, ఎక్కువ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కానీ, బనానా మిల్క్ షేక్ కానీ అలాంటివి ఇస్తానన్నమాట డైలీ ఏదో ఒకటి. ఇంకా ఇవాళ అయితే డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చాను. ఇవాళ బాయిలింగ్ అయితే లేదండి, ఎగ్స్ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ తెద్దాంలే అనేసి ఇంకా ఎగ్స్ బదులుగా ఇవి అయితే చేశానన్నమాట స్నాక్స్కి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి, బాగుంటాయండి, చాలా టేస్టీగా గుల్లగా బాగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. మా అమ్మాయి మా వారు కూడా ఇవాళ లక్కీగా ఆఫ్టర్నూన్కే వచ్చారనమాట. ఇంకా ఆయన కూడా బాగా తిన్నారనమాట, బాగున్నాయి అనేసి. మా అమ్మాయి మా వారైతే మంచిగా ఆనియన్ కూడా కట్ చేసి ఇచ్చారనమాట వాళ్ళకి, మంచిగా తినేసారు, తిని టీ తాగారనమాట. ఇంకా మీరేం చేస్తున్నారండి? మీరేం స్నాక్స్ చేసుకున్నారు? మీ పిల్లలకి మీరేం స్నాక్స్ చేశారు ఇవాళ? ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఇలాగా నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూసి చేయండి, ఓకేనా. కానీ చాలా అయితే బాగున్నాయండి.
నేను ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఆనియన్ పకోడీ వేసినప్పుడు పిండి మిగిలితే ఇలా కట్ చేసి వేయడమే, కానీ అదే పనిగా ఆలు బజ్జీ అయితే ఎప్పుడు వేయలేదు. ఈసారే వేసాను అనమాట, కానీ బాగా అనిపించాయండి. ఇంకా మార్నింగ్ దోశకి చేసిండే చట్నీ కూడా ఉండే కదా, ఆ చట్నీ కూడా ఇచ్చాను. ఇది కెచప్తో కూడా కాంబినేషన్ బాగుంటుందండి. టమాటా కెచప్ పుల్ల పుల్లగా ఉంటుంది కదా, టమాటా కెచప్తో కూడా తినచ్చు, బాగుంటుంది. ఇంకా ఇలా అయితే నా ఈవినింగ్ స్టార్ట్ అయిందండి. అస్సలు ఏం పనో ఏంటో అండి, ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఒకటైపోతే ఒకటి పని ఇలానే ఉంటుంది. మీకు కూడా ఇలాగైనా అండి? లేడీస్కి రెస్ట్ అనేది ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు పని ఏదో ఒకటి వండడము, అది అయిపోగానే మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ చేసినా మళ్ళీ నైట్ డిన్నర్కి ఏం చేయాలి అని అదొక ఆలోచన. ఏంటో అండి, లేడీస్ ఎంత జాబ్ చేసినా, ఎంత పెద్ద చదువులు చదివినా, ఏం చేసినా ఈ కిచెన్లో పని అయితే తప్పదేమో కదా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నాకు ఈ స్టిచ్చింగ్ ఇది కూడా ఉందండి. ఒక్కోసారి అనిపిస్తుంది చాలామంది బయట కుట్టించుకునే వాళ్ళదే బెటర్ అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే ఈ మనవి అనేసరికి మనం కుట్టుకోవాలనే టైంకి మనకి నెగ్లెక్ట్ వచ్చేస్తుంది. అబ్బా ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అదే బయట కుట్టించుకునే వాళ్ళైతే ఎప్పుడు కొనుక్కున్నది అప్పుడు కుట్టించేసుకుంటారు కదా, అదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఏమంటే స్టిచ్చింగ్ ప్రైజెస్ కూడా చాలానే ఉన్నాయి కదా ఇప్పుడు. ఇంకా ఆషాఢం అయితే రేపటితో అయిపోతుంది కదండి. ఇంకా షాప్స్ అయితే నాకు తెలిసి రేపు ఫుల్ ఉండొచ్చు అనుకుంటా. రేపటితో అయితే ఎండ్ అవుతుంది కదా ఆషాఢం. ఇంకా ఎల్లుండి అమావాస్య సండే రోజు, మండే నుంచి ఇంకా శ్రావణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇల్లు క్లీనింగ్లు అయిపోయినాయండి అందరివి. నేనైతే ఇంకా చేయలేదండి, చేయాలి. ఎందుకో తెలియదు కానీ మొన్న ఫీవర్ వచ్చినప్పటి నుంచి నీరసంగా ఉంటుందండి. ఆ నీరసం అనేది తగ్గడం లేదు, అందుకని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా అందులో మా అమ్మాయివి 2 ఫ్రాక్స్ ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసేవి, లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయాలి. లేదంటే మామూలుగా అయితే ఈ 2-3 డేస్ పెట్టేసుకుందాం అనుకున్నా ఇల్లు క్లీనింగ్, కానీ ఇంకా మా అమ్మాయికి ఫ్రాక్స్ అవి స్టిచ్ చేయాలి కదా అనేసి, వాళ్ళ కాలేజ్లో ఫ్రెషర్స్ ఉందన్నమాట ట్యూస్డే రోజు. ఇంకా అందుకనేసి తనకి కావాలి కదా, 2 కుర్తా అండి. అందులో తనకి ఏది నచ్చితే అది వేసుకొని వెళ్తుంది. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అయితే కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను ఆ వీడియో కానీ పెడతాను. ఇంకేంటండి, టీ తాగారా అందరూ? ఇంకా మా అమ్మాయి అవి స్టిచ్చింగ్ అయితే అయిపోయాకైతే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేయాలండి నేను కూడా. నాకు ఎంత లేదన్నా 3 డేస్ పడుతుందేమో స్టిచ్చింగ్. ఎందుకంటే అన్నీ ఒకటే రోజు పెట్టుకోనండి, ఫుల్ స్ట్రెస్ అయిపోయినట్టు అయిపోతుంది. అందుకని డైలీ ఒక రూమ్ లాగా పెట్టుకొని చేస్తానన్నమాట. ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నా అండి పక్కన. నాకు ఈవినింగ్ కంపల్సరీ టీ తాగాల్సిందే అండి, లేదంటే హెడేక్ లాగా ఉంటుంది. మళ్ళీ చిక్కగా కూడా చేసుకొని నేను టీ చిక్కగా ఉంటే నాకు తాగాలనిపించదండి, అందుకని నార్మల్గానే చేసుకుంటాను. మళ్ళీ స్ట్రాంగ్ అయితే తాగను నేను టీ. ఇంకా టీకి అయితే పెట్టేస్తున్నాను పక్కన. ఇంకేంటి విశేషాలు చెప్పాలి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అందులో మాట్లాడుకుందాం కామెంట్ బాక్స్లో. నాకు కూడా బాగా అనిపిస్తుంది, చాలామంది వీడియోస్కి చూస్తూ ఉంటాను, అక్క అని మంచిగా మెసేజ్ చేస్తుంటారు చాలామంది. నాకు కూడా అలా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఏమో మరి ఎప్పటికవుతుందో అది చూడాలి. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నాయండి కస్టమర్స్వి కుట్టేవి.
అసలు ఆగస్ట్ 16th కదండి వరలక్ష్మి వ్రతము. స్టిచ్చింగ్ ఉన్నాయి, ఇల్లు క్లీనింగ్ ఉంది, ఒకవైపు వీడియోస్ చేసుకోవాలి, బయటికి వెళ్ళి రావాలి, అవి ఇవి కొనుక్కురావడానికి. అసలు ఎప్పుడవుతుందా ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫుల్ స్ట్రెస్ అయిపోతానేమో ఈ శ్రావణ మాసం అంతా అనిపిస్తుంది. కానీ ఇష్టం అండి నాకైతే పూజలు ఇవన్నీ చేసుకోవడం బాగా ఇష్టము. కానీ ఇంతకు ముందున్నంత యాక్టివ్నెస్ అయితే లేదండి. కొంచెం మొన్న ఫీవర్ వచ్చినప్పటి నుంచి డల్ అయినట్టు అనిపిస్తుంది నాకు. కానీ అలా ఉంది కదా అనేసి పనులు అయితే మానకుండా అయితే ఉండనండి నేను. ఎందుకంటే అలానే బాగాలేదు అనుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ మన మైండ్కి అదే అలవాటైపోయి ఇంకా మనము చేయడం మానేస్తామన్నమాట. అందుకని ఎలా ఉన్నా కంపల్సరీ అయితే నేను ఓపిక చేసుకొని కానీ చేస్తానన్నమాట. మీరు కూడా అలానే అండి, అలాగే ఉంటారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా వేరే వాళ్ళవైతే ఒక అమ్మాయివి అయితే ఉన్నాయండి, మా ఫ్రెండ్వి 3 బ్లౌజెస్ ఉన్నాయి. తను 3 బ్లౌజెస్ ఉన్నాయి. ఇంకొక కస్టమర్వేమో వాళ్ళ పాపది లంగా బ్లౌజు, ఆవిడది ఒక బ్లౌజు ఉన్నాయి. ఇంకా నేను కూడా బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలండి. శ్రావణ మాసం కదా, ఫ్రైడే కూడా కొత్త శారీనే కట్టుకుంటాను నేను వ్రతం రోజుకి అన్నీ. ఇంకా చూడాలండి ఎంతవరకు అవుతాయో, ఏం చేస్తానో అన్నది డైలీ వీడియోస్లో అయితే షేర్ చేస్తూనే ఉంటానండి. నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే అది చాలా కొంతమందికైనా రీచ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలానే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో కానీ షార్ట్ కానీ మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అది తెలియని వాళ్ళకైతే చెప్తున్నా అండి, తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను తీసే వీడియోస్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. చేస్తే దాన్ని బట్టి నేను ఏదన్నా నేను చేయగలిగింది అయితే నేను చేస్తాను. ఇదిగోండి పకోడీ అవన్నీ వేయడం అయిపోయింది. టీ అవుతుంది ఒకవైపు. మా అమ్మాయికి అయితే పాలు అయితే వేసి ఇచ్చేస్తున్నా అండి తాగడానికి. తను మళ్ళీ ట్యూషన్కి వెళ్తుంది, నేనే దింపేసి రావాలి. ఇంకోండి ఇలా అయితే సింపుల్గా గార్నిష్ అయితే చేశాను. ఎలా ఉందండి? గార్నిష్ మంచిగా చేశానంటారా? తక్కువ అండి, నేను ఇలాంటివన్నీ గార్నిష్ అలాంటివన్నీ ఎక్కువ చేయను. ఇంక ఈ మధ్య వీడియోస్ చేస్తున్నా కాబట్టి చేస్తున్నాను. ఇంకేంటండి, మీరేం చేస్తున్నారు? మధ్యాహ్నం లంచ్కి ఏం చేశారు? నైట్ డిన్నర్కి ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో రండి, మాట్లాడుకుందాం మనం. మీలో నా వీడియోస్ చూసే వాళ్ళలో టీ లవర్స్ ఎంతమంది ఉన్నారండి? టీ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకైతే ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకేనా అండి? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.